హాయ్ అండి, నేను మీ ఉమా చలపతి. మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను. ఇంట్లో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు, పండుగలప్పుడు కొబ్బరి ఎక్కువ కొట్టేసి ఉంటాం కదా, టెంకాయ, పచ్చి టెంకాయ. ఇది ఎట్లా పెట్టేస్తా అంటే ఈ కొబ్బరి చిప్పులు ఎండేలేదు, ఇట్లా పెట్టేస్తుంటే బూదు వచ్చేస్తూ ఉంటాయి, అంతా వేస్ట్ అయిపోతుంది. ఎట్లా కాకుండా చూడండి, మనము కొబ్బరి తురిమేది తీసేసుకొనేసి ఇవంతా నీట్గా కడుక్కొనేసేయాల, తేమ తుడిచేసి ఇట్లా పొట్టు తీసేసి వెనకాల చిప్ప బాగా ఇట్లంతా తురిమేసేయాల. ఇట్లా తొరిగిన తర్వాత మనకి చూడండి బాగా ఒకే రోజులోనే ఎండిపోతుంది. లేదంటే మనం చిప్పులు అట్లే పెట్టేస్తా అంటే అంత బూదు వచ్చేస్తూ ఉంటుంది. వర్షమే వచ్చే, లేదంటే క్లైమేట్ మనకి వాతావరణం చేంజ్ అయినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు ఇవి ఎండేలేదు. మనం పచ్చి కొబ్బరి ఎక్కువ తినుకోకుండా ఉంటాం కదా, ఇట్లా చేసేస్తే మనం చూడండి ఎండబెట్టేసేయాలి. ఇది ఇట్లా తురిమేసిడిసి ఒకే రోజుకే ఎండిపోతుంది. ఎండలో పెట్టేసిడిసి ఏదైనా బట్ట పలసాగుండే క్లాత్ కప్పేస్తే బాగా ఒట్టిగా అయిపోతుంది. తర్వాత ఎండిన తర్వాత ఒక బాక్స్లోకి వేసి పెట్టేస్తే మనం కూరలకైనా ఏదైనా కర్రీలకైనా వేసుకునేకి చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసేయండి. ఇంకా వచ్చేసి చూడండి, బెల్లం ఉంటుంది కదా, బెల్లము ఇది మనము పొంగల్ చేసేకైనా లేదంటే స్వీట్కైనా అట్లంతానా డైలీ పాల్లోకి వేసుకొని తాగాలంటే బెల్లము ఇట్లా దంచి వేస్తుంటాము. దాంట్లో అంతా మట్టి అంతా ఉంటుంది, అట్లా మట్టి ఉంటాయి దాంట్లో, బెల్లం చేసిన దాంట్లో అంతా గలీజ్ అంతా ఉంటాయి, చెక్కపేడలు అట్లా. ఇట్లా నీళ్ళు వేసేసి కొద్దిగా స్టవ్ పైన పెట్టేసి ఇదంతా కరిగిపోతుంది. తర్వాత కరిగిన తర్వాత చూడండి పాకు అయిపోతుంది. ఎక్కువ గట్టి పాకు పట్టకూడదు, నీరుగా కావాలి ఇది. ఇట్లా అయిన తర్వాత జాలరీ తీసుకొనేసి, వడగట్టే జాలరీ, దీంతో వడగట్టేసేయాల. వడగట్టేస్తే దీంట్లో ఉండే మట్టి అంతా దీంట్లోకి వచ్చేస్తుంది. లేదంటే చూడండి మనం పొంగల్ చేసినా ఏదైనా కొబ్బరి రోళ్ళకి చేసినా వాటికంతా అయితే ఇది మట్టి ఉంటుంది కదా, ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇట్లా అంతా కాకు పెట్టేసేసి వడగట్టేస్తే చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేసేయండి. స్టీల్ది ఉంటే మీది వడగట్టేది దాంట్లో వడగట్టండి. నా దగ్గర చిన్నది ఉంది, స్టీల్ది వడగట్టేది లేదు, అందుకోసం దీంట్లో చేస్తాను. మట్టి చూడండి నల్లగా ఎట్లుంది కదా, చూడండి ఎట్లుందో. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాల్లోకి వేసుకొని తాగేకి బాగుంటుంది. పాలు కాక పెడతాం కదా, అప్పుడు బెల్లం వేస్తే పగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. పాలు కాగిన తర్వాత గ్లాస్లోకి పోసేసుకొని ఇది 1 స్పూను 2 స్పూన్లో వేసేసుకొనేసి మిక్స్ చేసేసుకొని తాగేస్తే, రోజు ఒక బాటిల్లోకి వేసేసుకొని. చాలా గట్టిగా అయితే చేసుకోకూడదు, ఇది పలసాగా ఇట్లా కాకు పెట్టేసేయాల. గట్టిగా చేస్తే పాకం గట్టిగా అయిపోతుంది, అంతా గడ్డి కట్టేస్తుంది. పలసగా ఉండి ఇట్లా చేసేసేయండి. తర్వాత మనము అరటికాయలు తెస్తూ ఉంటాం కదా, ఎన్నో ఎక్కువ తక్కువ అట్లా తీసుకొస్తూ ఉంటాము. ఇవి ఇట్లా బయట పెట్టేస్తే ఇవంతా మాగిపోతూ ఉంటాయి, ఊరికనే ఒకే రోజు తినేకాయలు కదా. టిష్యూ పేపర్ తీసేసుకొనేసి బుడుములోకి వేసేసేయాల. బుడుము వేసేసి ఒక రబ్బర్ వేసేసేయాలి. చూడండి మూసి పెట్టేస్తే ఈ అరటికాయలు తొందరగా మాగువు, చాలా రోజులు ఉంటాయి. ఇంకా చూడండి ఇది రాగి చెమ్ములు, రాగి పాత్రలు అయితే ఇవంతా ఇట్లా నల్లగా అయిపోయి ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేసేకి కొద్దిగా పెరుగేసుకోండి, కొద్దిగా పసుపు, కొద్దిగా శనగపిండి వేసేసుకోండి. దాంట్లోకి వేసుకొనేసేసి ఇది చూడండి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇది మనము ఇప్పుడు రాగి సామాన్లు ఉంటాయి కదా, దేవుడి సామాన్లు అయినా లేదంటే రాగి వస్తువులు ఏటైనా పర్లేదు, కొద్దిగా తీసేసుకొనేసి దీనికైతే ఇట్లా ట్రై చేసి చూపిస్తాను నేను. కొద్దిగా ఒక చోట ట్రై చేసి కొద్దిగా ఇట్లా రుద్దేసి చూపిస్తా ఉన్నాను. చూడండి ఎంత బాగా అయితే కలర్ వచ్చేస్తుంది కదా. ఇంకా దీంట్లో ఇట్లా చేసే దాంట్లో వచ్చేసి మనము ఇంకా తర్వాత నిమ్మకాయ కూడా వేసేసుకోవచ్చు. నిమ్మకాయ వేసేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది, బాగా నీట్గా అవుతుంది. బాగా చూడండి నిమ్మకాయ వేసి స్క్రబ్బర్ తీసేసుకొనేసి దీన్నైతే ఇట్లా అంతా బాగా ఇట్లా తోమేసి ఇడిస్తే బాగా అంతా తెల్లగా అయిపోతుంది. చూడండి ఎంత బాగా క్లీన్గా అయిపోయింది కదా, కొత్త దానిలాగా అయితే అయిపోయింది. ఇంకా పచ్చిశనగకాయలు ఉంటాయి, ఈ పచ్చిశనగకాయలు ఒలుచుకొనేసేసి రోజు పొద్దున్నే పిల్లలకైనా మనకైనా, పిల్లలకి ఇట్లా ఇస్తే తినరు కదా, ఒలిచేసి నీట్గా కడిగేసి మట్టి ఉంటుంది, ఇట్లా ఇత్తనాలు ఒలిచేసి ఇడిసి పల్లీలు ఇట్లా ఇచ్చేస్తే పిల్లలకు చూడండి ఐరన్ బాగుంటుంది. బెల్లం వేసి ఇచ్చేయాలి, రోజు ఇట్లా తినేస్తారు. ఇంకా కేకు కట్ చేసి ఉంటాం కదా ఇంట్లో, కేకు కొద్దిగా ఉంటే ఇట్లా మనము కొద్దిగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టాలంటే బాక్స్లకు అంతా మెత్తేసుకుంటూ ఉంటుంది కదా, మనము తర్వాత ఫస్ట్ ఆ కేక్ తీసేసుకొని ఇది బాక్స్ మూత ఉంటుంది కదా, దీంట్లోకి అయితే ఇట్లా పెట్టకూడదు. ఇట్లా పెట్టేస్తే దానికి అంతా పైన క్యాప్ అంతా మెత్తేసుకొనేస్తుంది. ఇది క్యాప్ పైన పెట్టేసి తర్వాత ఈ బాక్స్ ఉంటుంది కదా, ఇది ఇట్లా బోర్లా వేసేసేయాలి. వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఎక్కువ ఉంటే పెద్ద బాక్స్లో ఇట్లా పెట్టేయచ్చు, చిన్నగా ఉంటే ఇట్లా పెట్టేయచ్చు. చూడండి కొద్దిగా కూడా దానికి అయ్యలేదు, క్లీన్గా ఉంటుంది. ఇంకా పెసరపప్పు ఎండాకాలము మనకి వేడి ఎక్కువైతే ఉంటుంది, ఎక్కువ పెసరపప్పు వాడుతూ ఉంటాం కదా, ఇవి అందుకోసం తెస్తూ ఉంటాము. పురుగు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది వీటికి. పురుగు పట్టుకోకుండా చూడండి మనము ఒటిమిరకాయలు తీసేసుకోనాల, ఎండుమిరకాయలు తీసేసుకొనేసి బాక్స్లోకి అడుగునికి 2 వేసేయాల. 2 వేసిన తర్వాత కొద్దిగా బ్యాల్ వేసేయాల. దీంట్లోకి ఆ ఒటిమిరకాయలు కింద వేసిన తర్వాత బ్యాల్ వేసేసి దానిపైన మధ్యలోకి కొన్ని ఒటిమిరపకాయలు వేసేసేయాల, ఎండుమిరపకాయలు. తర్వాత దానిపైన కూడా ఇట్లా పెసరబెల్లు వేసేస్తే మనము పెసరపప్పు, తర్వాత దానిపైన 3 స్టెప్పులు అయితే వేయాలన్నా మనము ఎండుమిరపకాయలు 3 స్టెప్పులు వేసేసి మూత పెట్టేసి ఎన్ని రోజులైనా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంకా మనము చొంటి తెస్తుంటాం కదా, ఒట్టి అల్లము మనము పాల్లోకి వేసుకొని తాగేకైతే, టీ పొడిలోకి పాల్లోకి వేసుకొని తాగేకి ఇట్లా
తీసుకొని వచ్చేసి దీన్ని బాగా నీట్గా ఎండబెట్టిన తర్వాత దీన్ని కొద్ది కచ్చపచ్చగా దొంచేసుకోనల్లా. కచ్చపచ్చగా దొంచేస్తే మనకి మిక్సీకి వేసేకి చాలా బాగుంటుంది. లేదంటే ఇదంతా మిక్సీకి అట్లట్లా వేసేస్తే డైరెక్ట్గా బ్లేడ్లు అనేది వెళ్ళిపోతాయి. అట్లా కాకుండా మనం ఇట్లా అయితే చేసేసేది చూడండి. కచ్చపచ్చగా దొంచేసేసి మనము తర్వాత మిక్సీకి వేసేయాలి. ఇది మిక్సీకి వేసేస్తే బాగా మెత్తగా పౌడర్ వస్తుంది. ఇట్లా పౌడర్ వచ్చేస్తుంది మనకి. ఇట్లా పౌడర్ అయిపోతుంది చూడండి. ఇదంతా ఇట్లా మిక్సీలోకి వేసేసుకొనేసి మిక్సీ పట్టేసేయాల, దంచుకొనేసి కచ్చపచ్చగా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇట్లా ఆడిచ్చిన తర్వాత జల్లెడ పట్టుకోనాల. జల్లెడ పట్టుకుంటే దీంట్లో రఫ్గా ఉండేదంతా జల్లెడలో నిలిచిపోతుంది, అంత మెత్తగా అయితే వచ్చేస్తుంది. ఇట్లా దీంట్లోకి అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కూడా వేసేసి పెట్టేసుకోవచ్చు. దీంతో చూడండి ఇదంతా ఇట్లా తిప్పుతా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అందుకోసమే గ్లాస్ తీసుకొనేసి ఇట్లా జల్లుడిలో వేసి ఇట్లా తిప్పుతా ఉంటాను. జల్లుడిలో గ్లాస్తో ఇట్లా తిప్పేస్తే అంతా అక్కడే పడిపోతుంది, లేదంటే సైడ్లో అంతా పడిపోతూ ఉంటుంది. ఇదైతే నున్నుగా ఉండేదంతా మెత్తగా ఉండేదంతా అడుగునికి వచ్చేసింది, రఫ్గా ఉండేదంతా జల్లుడిలో పైన నిలిచిపోయింది. ఇది టీ చేస్తుంటాం కదా, టీ పొడిలోకి వేసి ఉడికిచ్చేస్తే మనకి టీ బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి రఫ్ ఉండేది పడేయకుండా ఇట్లా చేయండి. టీ పొడిలోకి వేసేసుకోండి, మిక్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇది మనకి పౌడర్ అయింది కదా, ఒట్టల్లం పౌడరు, ఇది బాక్స్లోకి వేసేసుకొనేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొనేసి ఎన్ని నెలలైనా కూడా నిలువ ఉంటుంది మనకి. దేనికి కావాలన్నా వాడేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేసేయండి. మనము అక్కడ ఆడిచ్చిండేది తీసుకొస్తే ఎన్ని రోజులు ఉంటుందో ఆడిచ్చి ఇంట్లోనే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా బస్సులకైనా ట్రిప్పుల్లో బస్సుల్లో అంతా పోతూ ఉంటాం కదా, ఇది స్మెల్కి మనకి పట్టెళ్ళదు, వాంతికి వచ్చేస్తూ ఉంటుంది కదా, అట్లా రాకోకుండా చూడండి. ఒక్కొక్కసారి మనకి జలుబు చేసేసి ఉంటుంది, ఊపిరి ఆడుకోకుండా అంత కఫ కట్టేసినట్లు అట్లా అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్దిగా బియ్యం వేసేసుకొనేసి కాటన్ బట్టలోకి ఒక 2 కర్పూరాలు వేసేసుకున్నాలో దీంట్లో బాగా మిక్స్ చేసేస్తే మనము బస్సులో వెళ్ళినా కానీ లేదంటే జలుబు చేసినప్పుడు కానీ ఇట్లా చూడండి దీన్ని ఇట్లా మూట కట్టేసేయాలి. మూట కట్టిన తర్వాత ఒక రబ్బర్ తీసేసుకొనేసి దీన్ని బాగా టైట్గా వేసేయాల. మనము జర్నీ చేస్తుంటాం కదా బస్సులో వెళ్ళేటప్పుడు ఇది హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొనేసి ఈ స్మెల్ చూసేసుకుంటూ పోతా అంటే వామిట్ రాకుండా ఉంటుంది, తలనొప్పి రాకుండా ఉంటుంది. ఇక వచ్చేసి పచ్చిమిరపకాయలు తెస్తూ ఉంటాం కదా, ఇవి తీసుకొని వచ్చేసి ఇవి తొందరగా మాగిపోతూ ఉంటాయి, లేదంటే కుళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కుళ్ళిపోకూడదంటే ఇవి చూడండి, ఇవి వెనకాల తొటాలు వచ్చేసి ఉంటాయి కదా, ఈ తొటాలు తీసేసేయాల. తొటాలు తీసేస్తే మనము కడిగి పెట్టకూడదు, కడిగితే బుడుము దగ్గర అంతా పాసిపోతాయి, ఇవంతా కుళ్ళిపోతాయి. చూడండి ఇట్లా కుళ్ళిపోకుండా మనము నీట్గా ఇవంతా పొట్టు తీసేసి వీటికంతా వెనకాల వచ్చింటాయి కదా ఇవి కాడలు, అవి తీసేసి నీట్గా ఇట్లా పెట్టేలా. కడగకూడదు, కడిగితే తొందరగా కుళ్ళిపోతాయి పచ్చిమిరపకాయలు. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసేసుకొని టిష్యూ పేపర్ అడుగునికి వేసేసి దానిపైన పచ్చిమిరపకాయలు వేసేసి మనము మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్